నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఇరాన్ పైన కువైట్ మరియు గల్ఫ్ దేశాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. వివరాల్లోకి వెళితే హార్మూజ్ జలసంధి సమీపంలో ఖతారు చమురు ట్యాంకర్ను లక్ష్యం చేసుకుని ఇరాన్ జరిపిన దాడులను కువైట్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడి అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన అని, ప్రపంచ సముద్ర భద్రతకు, ఇంధన సరఫరాలకు ఇది తీవ్రమైన ముప్పు అని పేర్కొంది. అలాగే వ్యూహాత్మక జలమార్గం సమీపంలో ప్రయాణిస్తూ ఉన్న ఖతారు ట్యాంకర్ పైన జరిగిన దాడిని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో ఖండించింది. హార్మూజ్ జలసంధి సమీపంలో ప్రయాణిస్తూ ఉన్న ఖతారు ట్యాంకర్లలో ఒక దాడిని లక్ష్యం చేసుకుని ఇరాన్ జరిపిన దాడులను కువైట్ దేశం ఖండిస్తూ ఉంది మరియు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. ఇది అంతర్జాతీయ చట్టాలను దారుణంగా ఉల్లంఘించడమే కాకుండా సముద్రయాన భద్రతకు మరియు ప్రపంచ ఇంధన సరఫరాకు ప్రత్యక్ష ముప్పుగా పరిగణించబడుతూ ఉంది. ఇది జాతీయ భద్రతను కాపాడటానికి మరియు తన సామర్థ్యాలను రక్షించుకోవడానికి ఖతారు తీసుకుంటూ ఉన్న అన్ని చర్యలకు మేము మద్దతు ఇస్తామని చెప్పేసి కువైటు ఖతారుకు తన యొక్క పూర్తి సంఘీభావాన్ని పునరుద్ఘాటించింది. ప్రాంతీయ శాంతి స్థిరత్వానికి భంగం కలిగించే ఎలాంటి చర్యలనైనా కువైట్ తిరస్కరిస్తుందని చెప్పేసి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పునరుద్ఘాటించింది. తమ సోదర దేశమైన ఖతార్కు కువైట్ తన యొక్క పూర్తి మద్దతు మరియు సంఘీభావాన్ని, భద్రతా సామర్థ్యాలను పరిరక్షించుకోవడానికి తీసుకునే అన్ని చర్యలకు మద్దతు తెలియజేస్తూ ఉంది. అలాగే సంయమనం పాటించాలని పిలుపునిస్తూ ఉద్రిక్తతలను పెంచే అన్ని చర్యలను తక్షణమే ఇరాన్ నిలిపివేయాలని చెప్పేసి మంత్రిత్వ శాఖ కోరింది. అలాగే నౌకాయాన స్వేచ్ఛను మరియు అంతర్జాతీయ జలమార్గాల గుండా వెళుతూ ఉన్న నౌకల సురక్షిత ప్రయాణాన్ని నిర్ధారించడానికి అన్ని చర్యలు తీసుకోవాలని తెలుపుతూ ఉన్నారు. మరి దీనిపైన ఇరాన్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.